హలో గాయస్, సెకండ్ మ్యాచ్ వచ్చేసి బెంగళూరు వర్సెస్ చెన్నై. ఇక్కడ టాస్ గెలిచిన చెన్నై చేజింగ్ తీసుకుంది. ఎందుకంటే చెన్నై పిచ్లో ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుని డిఫెండ్ చేసుకుందామని చూసింది. 210 కొట్టి 209 కొట్టి. ఇక్కడ ఏమైందంటే వాళ్ళు ఈజీగా చేజ్ చేసేసారనమాట. సో ఆ తప్పు చేయకూడదని చెప్పి ఈసారి చేజింగ్ తీసుకుంది. సో ఇక్కడ ఏమైందంటే మా బెంగళూరు గుడ్ స్టార్టే చేసింది, కానీ కోహ్లీ 18 బాళ్ళకి 28 కొట్టాడు. కోహ్లీ వికెట్ పడింది. వికెట్ పడిన తర్వాత పటికల్ వచ్చాడు. సో ఇక్కడ ఏమైందంటే ఇద్దరు పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు, సాల్టాను పటికల్. తర్వాత సాల్ట్ అయిపోయాడు. తర్వాత మనోడు కెప్టెన్ వచ్చాడు అనమాట. సో వీళ్ళు ఇలా నిదానంగా స్కోర్ కొట్టిన 4లు 6లు కూడా పుష్ చేస్తుండగా 15 ఓవర్లు అయ్యేసరికి 153 స్కోరు. సో ఇక్కడ పటికల్ అయిపోయాడు. సో అప్పుడు టీమ్ డేవిడ్ వచ్చాడు అనమాట. టీమ్ డేవిడ్ వచ్చినాక మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసాడని చెప్పాలి. అని ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ 17వ ఓవర్లో మనోడు బౌల్ చేశాడు, టీమ్ డేవిడ్ని బౌల్ చేశాడు. కానీ అదేంటంటే ఓవర్ స్ట్రిప్ అవ్వడం వల్ల నో బాల్ అయింది. సో ఇంకా అక్కడి నుంచి అసలు ఆట విధ్వంసంగా జరిగిందనమాట. 15 ఓవర్లో 153 కొట్టిన వాళ్ళు లాస్ట్ 5 ఓవర్లు 97 కొట్టారు. సో దాంతో 250 వెళ్ళింది స్కోరు. లేదంటే చెన్నై 210 220 అయితే చెన్నై కూడా ఈజీగా చేసేసేది. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కునాల్ పాండ్యా అసలు అది స్పిన్ అని 120 స్పీడ్ వేస్తున్నాడు, ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు, బౌన్సర్లు వేస్తున్నాడు. అసలు అరాచకం అని చెప్పాలి. ఆర్సీబీ వాళ్ళు అసలు టీమ్ పర్ఫార్మెన్స్ అసలు మైండ్ బ్లోయింగ్. ఇంకొక స్పెషల్ పర్ఫార్మెన్స్కి చెప్పుకోవాలంటే సర్ఫరాజ్ ఖాన్ 25 బంతుల్లో 53 కొట్టాడు. సో ఇక్కడ ఏమైందంటే మనోడిని తెలివిగా స్టంప్ అవుట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఇప్పుడు పోయిన సీజన్లో 2 మ్యాచ్లు, అంతకుముందు సీజన్లో 2 మ్యాచ్లు ఆర్సీబీ గెలిచింది. అలాగే ఈ సీజన్లో ఒక మ్యాచ్ ఉంది, ఆర్సీబీ చెన్నై మ్యాచ్. సో ఈ మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలిచింది. అందరూ ఈసారి కప్పు లాలీపప్పు అని ఎగతాళి చేశారు మా టీంని. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ విన్స్తో దూసుకుపోతుంది. ఈసారి కూడా కప్పు నమ్మదే. థ్యాంక్ యూ.